వినిపించే మురళీగానం అందించే శివుడే సర్వస్వం. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెల్లవారే సమయంలో వినిపించే మురళీగానం అందించే శివుడే సర్వస్వం. జీవితమే రంగుల వలయం, జ్ఞానము శివునిదే రక్షణ వలయం. జీవితమే రంగుల వలయం, జ్ఞానము శివునిదే రక్షణ వలయం. గడిచే ప్రతి నిమిషం తలపే శివనామం, పలికే శివనాదం మనసే ఆహ్లాదం. పలికే శివనాదం మనసే ఆహ్లాదం. ఆ శివునితో చేసే యోగం కల్పమంతయు శుభయోగం. తొలి సంధ్య వేళలో తొలి పొద్దు పొడుపులో తెల్లవారే సమయంలో వినిపించే మురళీగానం అందించే శివుడే సర్వస్వం. ఓం శాంతి. మురళీ డేట్ 11/11/2025. మధురమైన పిల్లలారా, మీరు హృదయపూర్వకంగా బాబా బాబా అంటూ ఉంటే ఖుషి ఉంటుంది. సంతోషంగా ఉంటే మాయాజీత్గా అవుతారు. ప్రశ్న: పిల్లలకు ఏ ఒక్క విషయంలో కష్టం అనిపిస్తుంది, కానీ సంతోషము మరియు స్మృతిలకు అదే ఆధారము. ఆత్మాభిమానిగా అవ్వడంలో పిల్లలు శ్రమ అనిపిస్తుంది, కానీ దీని ద్వారానే సంతోషం ఎక్కువగా వస్తుంది. మధురమైన బాబా గుర్తొస్తారు. మాయ మిమ్మల్ని దేహాభిమానంలోకి తీసుకువస్తుంది. ఎంత పెద్ద యోధుడో మాయ కూడా అంత పెద్దగానే యుద్ధం చేస్తుంది. ఇందులో తికమక పడరాదు. బాబా చెప్తూ ఉన్నారు, పిల్లలారా, మాయా తుఫాన్కు భయపడకండి. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు చేయకండి. ఓం శాంతి. ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు శిక్షణ ఇస్తూ ఉన్నారు, చదివిస్తూ ఉన్నారు. చదివించేది తండ్రి. సదా ఆత్మాభిమానులేనని పిల్లలకి తెలుసు. వారు నిరాకారులు. వారు దేహాన్ని తీసుకోరు, పునర్జన్మలలోకి రారు. పిల్లలు, మీరు తండ్రి సమానంగా స్వయాన్ని ఆత్మగా భావించాలి. నేను పరమపితను. పరమపితకు దేహం ఉండదు. వారిని ఆత్మాభిమాని అని కూడా అనరు, ఎందుకంటే వారికి దేహమే లేదు. వారు నిరాకారులు. తండ్రి చెప్తూ ఉన్నారు, నాకు నా దేహం లేదు, మీకైతే దేహం లభిస్తుంది. అప్పుడు నా సమానంగా దేహం నుండి భిన్నమై స్వయాన్ని ఆత్మగా భావించండి. ఒకవేళ విశ్వ యజమానులుగా అవ్వాలంటే ఏ ఇతర కష్టమూ లేదు. బాబా చెప్తూ ఉన్నారు, దేహాభిమానాన్ని వదిలి తండ్రి సమానంగా అవ్వండి. సదా బుద్ధిలో నేను ఆత్మ అని బాబా చదివిస్తూ ఉన్నారని స్మృతి ఉండాలి. తండ్రి నిరాకారులు కనుకే మనల్ని ఎలా చదివిస్తారు? అందుకే బాబా ఈ శరీరంలో వచ్చి చదివిస్తూ ఉన్నారు. గోముఖాన్ని చూపిస్తారు కదా. గోముఖం నుండి గంగ వెలువడదు. మాతను కూడా గోమాత అని అంటారు. మీ అందరూ గోవులే. ఈ బ్రహ్మ గోవు కాదు. నోటి ద్వారా జ్ఞానం లభిస్తుంది. తండ్రికి గోవు లేదు కదా. ఎద్దుపై సవారీ అయినట్లు చూపిస్తారు. వారైతే శివ శంకర్లు ఒక్కరే అని అనేస్తారు. శివ శంకర్లు ఒక్కరే కాదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. శివుడు
సర్వశ్రేష్ఠులు. తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు బ్రహ్మ సూక్ష్మవతన వాసి. పిల్లలు మీకు విచారసాగర మతనం చేసి పాయింట్స్ తీసి అర్థం చేయించవలసి ఉంటుంది. అంతేకాక నిర్భయులుగా కూడా అవ్వాలి. పిల్లలు మీకు మాత్రమే సంతోషం ఉంది. మేము ఈశ్వరీయ విద్యార్థులమని, మిమ్మల్ని బాబా చదివిస్తున్నారని మీరంటారు. భగవాను వాచ్, పిల్లలారా, నేను మిమ్మల్ని రాజాదిరాజులుగా చేసేందుకు చదివిస్తాను. భలే ఎక్కడికైనా వెళ్ళండి, సేవా కేంద్రాలకు వెళ్తారు, కానీ మిమ్మల్ని చదివిస్తారని బుద్ధిలో ఉంటుంది. మనం ఏదైతే సేవా కేంద్రాలలో ఉంటామో ఆ మురళిని బాబా నడిపిస్తారు. బాబా అంటూ ఉండండి, ఇది కూడా మీ యాత్రే అవుతుంది. యోగం అనే పదము శోభించదు. మనుషులు అమర్నాథ్, బద్రీనాథ్ యాత్రలకు కాలినడకన వెళ్తారు. ఇప్పుడు పిల్లలు మీరు మీ ఇంటికి వెళ్ళాలి. ఈ అనంతమైన నాటకం పూర్తి అవుతుంది. పిల్లలు మీకు బాగా తెలుసు. మనల్ని యోగ్యులుగా తయారు చేసి తీసుకెళ్లేందుకు బాబా వచ్చారు. మేము పతితులమని మీరు స్వయంగా చెప్తారు. పతితులు ముక్తిని పొందలేరు. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మలారా, మీరు పతితులుగా అయ్యారు. వారు శరీరము పతితంగా భావించి గంగలో స్నానం చేసేందుకు వెళ్తారు. వారు ఆత్మని నిర్లేపి అంటారు. బాబా చెప్తారు, ముఖ్యమైన విషయం ఆత్మ. పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. ఈ పదాలు బాగా స్మృతి చేయండి. మీరు అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించాలి. మీరే ఉపన్యాసము మొదలైనవి చేయాలి. తండ్రి పల్లె పల్లెకు, వీధి వీధికి వెళ్ళలేరు. మీరు ఇంటింటిలోనూ ఈ చిత్రాలు ఉంచుకోండి. 84 జన్మల చక్రము ఎలా తిరుగుతుందో మెట్ల చిత్రంలో చాలా స్పష్టంగా ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, సతో ప్రధాన్గా అవ్వండి. ఇంటికి వెళ్ళండి. పవిత్రులుగా అవ్వకుంటే ఇంటికి వెళ్ళలేరు. ఈ చింత సదా ఉండాలి. బాబా, మాకు చాలా తుఫాన్లు వస్తున్నాయి, మనసులో చాలా చెడు ఆలోచనలు వస్తూ ఉన్నాయి అని చాలా మంది పిల్లలు వ్రాస్తారు. బాబా చెప్తారు, మీరు ఇలా ఆలోచించకండి. ఇంత క్రితం మీరు యుద్ధ మైదానంలో లేరు. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉండి మాయను జయించాలి. క్షణక్షణము స్మృతి చేయండి. ఎలాగైతే మాతలు కొంగు ముడివేసుకుంటారో మీరు కూడా గుర్తుగా ముడివేసుకోండి. పురుషులు నోట్బుక్లో వ్రాసుకుంటారు. మీ బ్యాడ్జ్ చాలా మంచి గుర్తు. మనం రాకుమారులుగా అవుతూ ఉన్నాము. ఇది బికారుల నుండి రాకుమారుల అయ్యే ఈశ్వరీయ విశ్వవిద్యాలయము. మీరు రాకుమారులుగా ఉండేవారు కదా. శ్రీకృష్ణుడు విశ్వానికి రాకుమారునిగా ఉండేవాడు. ఇంగ్లాండులో రాకుమారుణ్ణి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని అంటారు. అవన్నీ హద్దు విషయాలు. రాధాకృష్ణులైతే చాలా ప్రసిద్ధమైన వారు. స్వర్గంలో రాకుమారీలు ఉండేవాళ్ళు. అందరూ వారిని ప్రేమిస్తారు. శ్రీకృష్ణుడినైతే చాలా ఇష్టపడతారు. వాస్తవానికి ఇద్దరిని ఇష్టపడాలి. మొదట రాధను ప్రేమించవలసి ఉంటుంది, కానీ మగపిల్లలపైనే ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వారు వారసుగా అవుతారు. భార్యకు కూడా భర్తపై ప్రేమ ఉంటుంది. పతియే నీ గురువు, ఈశ్వరుడు అని చెప్తూ ఉంటారు.
భార్యని గురించి అలా చెప్పరు. సత్యయుగంలో మాతలకు మహిమ ఉంటుంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణ. అంబాను ఎంత గౌరవిస్తారు? ఆమె బ్రహ్మపుత్రిక. బ్రహ్మకు అంత మహిమ లేదు. బ్రహ్మ మందిరం అజ్మీర్లో ఉంది. అక్కడ మేళాలు మొదలైనవి జరుగుతాయి. వాస్తవానికి ఈ మేళాలన్నీ మైలపరిచేవే. కానీ ఈ మేళ స్వచ్ఛంగా చేస్తుంది. స్వచ్ఛంగా అయ్యేందుకు స్వచ్ఛమైన తండ్రిని స్మృతి చేయాలి. నీటి ద్వారా ఏ పాపాలు నాశనం అవ్వవు. గీతలో కూడా భగవాను వాచ మన్మనా భవ అని ఉంది. ఆది మరియు అంతంలో ఈ పదం ఉంటుంది. మొట్టమొదట భక్తిని ప్రారంభించింది మనమే. పిల్లలకి తెలుసు. మొదట భక్తి సతో ప్రధానంగా ఉండి తర్వాత సతో రజో తమోగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మట్టి రాళ్లను అన్నిటినీ పూజిస్తారు. ఇదంతా అంధశ్రద్ధ. ఈ సమయంలో మీరు సంగమయుగంలో కూర్చొని ఉన్నారు. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము, పైన బీజం ఉంది. బాబా చెప్తూ ఉన్నారు, ఈ మనుష్య సృష్టికి బీజరూపమైన రచయితాను నేనే. ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని స్థాపిస్తూ ఉన్నాను. అంటు కడతారు కదా, వృక్షంలో పాత ఆకులు రాలిపోతాయి, కొత్త ఆకులు చిగురిస్తాయి. ఇప్పుడు బాబా దేవీ దేవతా ధర్మాన్ని స్థాపిస్తూ ఉన్నారు. మిక్స్ అయిన ఆకులు చాలా ఉన్నాయి. స్వయాన్ని హిందువులమని చెప్పుకుంటారు. వాస్తవానికి హిందువులు ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందినవారు. హిందుస్థాన్ అసలు పేరు. భారతదేశము, అక్కడ దేవతలు నివసించేవారు. ఏ ఇతర దేశం పేరు మారదు. దీని పేరు మార్చేశారు. హిందుస్థాన్ అనేవారు. బౌద్ధులు మా ధర్మము జపానీ లేక చీనీ అని అనరు. వాళ్ళ ధర్మాన్ని బౌద్ధ ధర్మము అంటారు. మీలో ఎవ్వరూ తమను దేవీ దేవతా ధర్మవారమని చెప్పుకోరు. ఒకవేళ చెప్పినా ఆ ధర్మం ఎప్పుడు ఎలా స్థాపించబడిందో అడగండి. ఏమీ చెప్పలేరు. కల్పం ఆయువు కూడా పొడుగ్గా చాలా ఎక్కువగా వ్రాశారు. దీనినే అజ్ఞాన అంధకారమని అంటారు. ఒకటి, తమ ధర్మం గురించి తెలియదు. రెండవది, లక్ష్మీనారాయణ రాజ్యము చాలా దూరంగా చెప్పినారు. అందుకే గాఢ అంధకారం అంటారు. జ్ఞానము అజ్ఞానానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. జ్ఞానసాగర్లు ఒక్క శ్రీబాబానే. తన నుండి ఒక లోటా అంత మాత్రమే ఇస్తారు. కేవలం వారికి ఇంత మాత్రమే వినిపించండి. శ్రీబాబా స్మృతి చేస్తే వికర్మలు వినాశమవుతాయి. ఇది దోసెలి నీటితో సమానము. కొందరు గంగలో స్నానమే చేస్తారు. కొందరు కుండ నింపుకొని ఇంటికి వస్తారు. కొందరు చిన్న చిన్న చెంబులతో తీసుకువెళ్తారు. ప్రతిరోజు ఒక్కొక్క చుక్క నీటిని కుండలో కలిపి దీనినే జ్ఞాన జలమని భావించి తాగుతారు. విదేశాలలో కూడా వైష్ణవులు గంగా జలాన్ని కుండలలో నింపుకొని తీసుకెళ్తారు. మళ్ళీ తెప్పించుకుంటూ ఉంటారు. అయితే ఈ నీరంతా కొండలపై నుండి వస్తుంది. పైనుండి కూడా నీళ్లు పడతాయి. ఈ రోజుల్లో భవనాలు కూడా ఎంత ఎత్తుగా 100 అంతస్తులు తయారు చేస్తారు. సత్యయుగంలో ఇలా ఉండదు. అక్కడ మీకు లెక్కలేనంత, చెప్పలేనంత భూమి ఉంటుంది. ఇక్కడ నివసించేకి స్థలం లేదు. అందుకే ఇన్ని కడుతూ ఉన్నారు.
అక్కడ ధాన్యం కూడా లెక్కలేనంత పండుతుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों के रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग, నమస్తే నమస్తే. ధారణ: మాయా తుఫాన్లకు భయపడరాదు, తికమక పడరాదు. కేవలం కర్మేంద్రియాలతో ఏ వికర్మలు జరగకుండా గమనం ఉంచాలి. జ్ఞానసాగరులైన తండ్రి మిమ్మల్ని చదివిస్తున్నారనే ఖుషి ఉండాలి. సతో ప్రధానంగా అయ్యేందుకు ఆత్మాభిమానిగా అయ్యే శ్రమ చేయాలి. జ్ఞానాన్ని విచారసాగరమతనం చేయాలి. స్మృతి యాత్రలో ఉండాలి. వరదానము: శుభచింతన ద్వారా జ్ఞానసాగరంలో ఇమిడిపోయే అతీంద్రియ సుఖం యొక్క అనుభవీ భవ. ఎలాగైతే సాగరంలో ఉండే జీవ జంతువులు సాగరంలో ఇమిడిపోయి ఉంటాయో, వెలుపలికి వచ్చేందుకు ఇష్టపడవో, చేప కూడా నీటి లోపలే ఉంటుందో, సాగరము మరియు నీరే దాని ప్రపంచం. అలా పిల్లలు మీరు కూడా శుభచింతన ద్వారా జ్ఞానసాగరుడి తండ్రిలో ఇమిడి ఉండాలి. ఎంతవరకు సాగరంలో ఇమిడి ఉండే అనుభవం చేయరో అంతవరకు అతీంద్రియ సుఖమనే ఉయ్యాల ఊగే హర్షితంగా ఉండే అనుభవం చేయలేరు. అందుకే స్వయాన్ని ఏకాంతవాసిగా చేసుకోండి. అంటే సర్వ ఆకర్షణల వైబ్రేషన్స్ నుంచి అంతర్ముఖిగా అవ్వండి. స్లోగన్: మీ ముఖాన్ని ఎటువంటి నడుస్తూ తిరుగుతూ ఉన్న మ్యూజియంగా చేసుకుంటే దాని ద్వారా బిందువైన తండ్రి కనిపించాలి. అవ్యక్త సూచన: శరీరం యొక్క బంధనం నుండి భిన్నంగా చేసుకునేందుకు స్వయాన్ని అవతారంగా భావించండి. నేను అవతరించిన మూర్తిని స్మృతిలో ఉంటే శరీరం యొక్క ఆధారం తీసుకొని కర్మ చేయండి. కానీ నేను చేస్తూ ఉన్నాను, దీని నుంచి భిన్నంగా కర్మ చేయండి. నేను చేశాను, నేను చేస్తాను, ఈ సంకల్పాన్ని కూడా సమర్పణ చేస్తే కర్మబంధనంలో బంధించబడరు. దేహంలో ఉంటున్న విదేహీ స్థితిని అనుభవం చేస్తారు. అచ్చా, ఓం శాంతి. చేసే యోగం కల్పమంతయు
శుభయోగం తొలి సంగమం